హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. ఈ రోజు నేను రివ్యూ అవ్వబోయే మూవీ డీసీ. డైరెక్టర్ లోకేష్ కంకరాజ్ ఫస్ట్ టైం యాక్టర్గా డెబ్యూ ఇస్తున్నారు. అలానే ఈ మూవీలో వామిక కూడా ఉంది. ఈ మూవీని అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేశారు. దేవదాస్ స్టోరీ లైన్ తీసుకొని దానికి తన సొంత అడాప్టేషన్ లాగా చేశారు. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ ఎంగేజింగ్ యాక్షన్ మూవీ అనిపించింది. దేవదాస్ ఒక ఎక్స్ట్రీమిస్ట్, వాళ్ళ గ్యాంగ్తో కలిసి నక్సల్ పనులు చేస్తూ ఉంటాడు. పోలీసులు అన్యాయం చేసిన వాళ్ళకి వీళ్ళు న్యాయం చేస్తూ ఉంటాడు. ఇలా ఒకరికి హెల్ప్ చేసే ప్రాసెస్లో ఏమైంది, దేవదాస్ని వేటాడుతున్న పోలీసులు తను పట్టుకున్నారా లేదా, అసలు చంద్ర ఎవరు, ఇవన్నీ స్టోరీలో మెయిన్ క్వశ్చన్స్. ఈ మూవీ గురించి ఫస్ట్ చెప్పాలంటే అనిరుద్ గురించి చెప్పాలండి. ఈ మూవీకి మెయిన్ హీరో అసలు అనిరుద్ధే. అసలు ఏమన్నా ఇచ్చారా మ్యూజిక్, వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్స్. కమర్షియల్ స్టైల్ అనే కాదు, ఓవరాల్ ఓఎస్టీలో కూడా ఒక సింక్ ఉంటది. చాలా నార్మల్ సీన్స్ ని కూడా ఒకటి రెండు మెట్లు పైకి ఎక్కిస్తారు అనిరుద్ధ్. ఇంక ఇంపార్టెంట్ సీన్స్ కి ఏ రేంజ్ లో కొట్టారో చెప్పక్కర్లేదు అనుకుంటా కదా. ఈ మూవీలో క్యారెక్టర్స్ అందరిలో ఒక ట్రాజడీ ఉంటది. మూవీ వరల్డ్ చాలా హార్ష్ ఉంటది, కానీ ఈ బ్రూటల్ అండ్ రా అన్న వరల్డ్ లో కూడా మధ్య మధ్యలో ఎమోషన్స్ ఉంటాయి. అనిరుద్ధ్ అండర్స్టూడ్ హిస్ అసైన్మెంట్ పర్ఫెక్ట్లీ. చాలా క్లాసికల్ టచ్ ఉంటుంది ఓఎస్టీ మొత్తం, అండ్ ఇట్ పోజెస్ ఎ నైస్ కాంట్రాస్ట్. బికాస్ ఆ స్టోరీలో బ్రుటాలిటీకి ఈ మ్యూజిక్ చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ పెళ్లి బ్యాండ్ మ్యూజిక్ ని యాక్షన్ సీన్ బీజిఎం పెట్టాలన్న ఐడియా ఏదైతే ఉందో, అర్రే ఇదిరా అనిరుద్ధ్ మూమెంట్ అనిపించింది థియేటర్లో. యూజువల్లీ అనిరుద్ధ్ స్లో పాప్ అండ్ బ్లూస్ మ్యూజిక్ ఇచ్చే బీట్స్ ఇస్తారు లవ్ ట్రాక్స్ కి. ఇక్కడ కూడా అలాంటివి ఉంటాయి, కానీ సమ్హౌ అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించదు అసలు. అంత బ్యూటిఫుల్ గా బ్లెండ్ చేస్తారు. ఓకే ఇంకా మిగతాయి కూడా మాట్లాడుకుందాం. లోకేష్ కనకరాజ్ ఇస్ గుడ్ డైరెక్టర్ మన అందరికీ తెలుసు. సో తన యాక్టింగ్ డెబ్యూ ఎలా ఉంది అంటే ఇట్స్ ఎ డీసెంట్. హీ ట్రైడ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం పర్లేదు, బాగానే చేశారు అనిపిస్తుంది. ఆల్దో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ టు ఇంప్రూవ్. కానీ లోకి తీసుకున్న క్లెవర్ చాయిస్ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ ఎంచుకోవడం. దేవదాస్ క్యారెక్టర్ చాలా సైలెంట్ ఉంటాడు, మోస్ట్ ఆఫ్ ద టైం స్టాయిక్ ఉంటాడు, ఎక్కువ రియాక్ట్ అవ్వడు. కానీ అయినప్పుడు మాత్రం ఆ అగ్రెషన్ అనేది వస్తుంది. ఈ క్యారెక్టర్ బీట్స్ అయితే లోకి బాగానే తీసుకొచ్చారు. ఇంకా మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. సంజన కృష్ణమూర్తి లుక్స్ సో బ్యూటిఫుల్. ఉన్నది కొంతసేపు అయినా స్టోరీ మీద ఆమె ఇంపాక్ట్ ఉంటుంది. కానీ షో స్టీలర్ అంటే అది వామిక చేసిన చంద్ర క్యారెక్టరే. చంద్ర క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఒక విక్టిమ్ లా స్టార్ట్ అవుతుంది, లిబరేట్ అవుతుంది, అండ్ ఆ ఫ్రీడమ్ ఇచ్చిన మనిషి కోసం ఎంత దూరమైన వెళ్తుంది. అండ్ వామిక ఈ ట్రాన్స్ఫర్మేషన్ బ్యూటిఫుల్ గా తీసుకొస్తారు. డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ డస్ ఏ డీసెంట్ ఎనఫ్ జాబ్. యాజ్ ఎ డైరెక్టర్ హీఈస్ ఆల్వేస్ గుడ్. ఆ ఫ్రేమింగ్ అయినా స్టేజింగ్ అయినా బాగా చేస్తారు, అండ్ యాక్షన్ బ్లాక్స్ కూడా బాగా డైరెక్ట్ చేస్తారు. ఈ మూవీకి అవే ప్లస్ పాయింట్స్. ద మూవీ లుక్స్ బ్యూటిఫుల్ అండ్ యాక్షన్ బ్లాక్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ సో వెల్. కానీ ఈ డైరెక్టర్తో నాకు ఎప్పుడు ఒకే ఇష్యూ ఉంటుంది. ఈ మూవీలో కూడా అదే ఇష్యూ అయింది. అదేంటంటే రైటింగ్ కొంచెం తేడా చేస్తారు. కెప్టెన్ మిల్లర్తో కూడా నాకు ఇదే ఇష్యూ. స్టోరీ బాగుంటుంది, లుక్స్ బ్యూటిఫుల్, బట్ ఆ క్యారెక్టర్స్కి మనం కనెక్ట్ అవ్వం. ఈ మూవీలో కూడా అదే అయ్యేది, బట్ ఓకే పర్లేదు. కెప్టెన్ మిల్లర్తో కంపేర్ చేసుకుంటే ఈ క్యారెక్టర్స్తో మనం బాగానే కనెక్ట్ అవుతాం. బట్ స్టిల్ రైటింగ్ ఈజ్ నాట్ ఎట్ ద ఎక్స్పెక్టెడ్ లెవెల్ అనే అనిపిస్తుంది చాలా చోట్ల. క్యారెక్టర్స్ చాలా జనరిక్ ఉంటాయి. ఇక స్క్రీన్ ప్లే అయితే చాలా ప్రెడిక్టబుల్ ఉంటుంది. నెక్స్ట్ టైం అవుతే మనకు అర్థం అయిపోద్ది. ఇంక ఈ మూవీలో పోలీస్ క్యారెక్టర్స్ అయితే మోస్ట్ జనరిక్ అండి. అసలు క్యారెక్టర్సే కాదు, కార్డ్బోర్డ్స్. జస్ట్ విలన్ చేజ్ చేయడానికి ఉంటారు అంత సినిమా అంతా. సో ఆ విలన్ అనే ఫీలింగ్ ఉండదు మనకి. అలానే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా కొన్ని బాగానే రాస్తారు, బట్ కొన్ని చాలా సర్ఫేస్ లెవెల్ ఉంటాయి. మేబీ ఇవన్నీ కరెక్ట్గా వర్కౌట్ అవుతే మూవీ ఇంకా బెటర్ ఉండదేమో. టెక్నికలీ దిస్ మూవీ ఈజ్ వెరీ గుడ్. అనిరుద్ధ్ గురించి ఆల్రెడీ చెప్పేసా, తోపు అంతే. ఇంకా సినిమాటోగ్రఫీ బై ముఖేష్ జీ లుక్ బ్యూటిఫుల్. ఆ రస్టిక్ ఫీల్ అనేది బాగా తీసుకొస్తారు. అండ్ కొన్ని షార్ట్స్ అయితే మైండ్లోంచి పోవు మూవీ అయినా కూడా. మోస్ట్ నార్మల్ కాన్వర్జేషన్స్ అయినా కూడా స్క్రీన్ మీద అంత బ్యూటిఫుల్గా ఉండడం వల్ల మనకు ఆ ఎమోషన్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఎడిటింగ్ ఈజ్ ఫైన్, బట్ సెకండ్ హాఫ్ కొంచెం రిపిటేటివ్ అనిపిస్తుంది. అది రైటింగ్ చూసే, బట్ స్టిల్ కొంచెం ట్రిమ్ చేయొచ్చు అనిపించింది. ఫైనల్గా చెప్పాలంటే లోకేష్ కనకరాజ్ హీరో డెబ్యూతో ఒక డీసెంట్ యాక్షన్ మూవీ అయితే ఇచ్చారు. మీకు యాక్షన్ అండ్ వైలెంట్ హెవీ మూవీస్ ఓకే అనుకుంటే, మాకు తోప్ స్టోరీ అక్కర్లేదు, జస్ట్ ఎంగేజింగ్ ఉంటే చాలు అనుకుంటే ఈ సినిమా మీకు నచ్చేస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థైవ్యూ.